హాయ్ ఫ్రెండ్స్, పీజీ న్యూస్ కి స్వాగతం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం కువైట్ లో పలు ప్రాంతాల్లో అయితే కొంతమందిని అరెస్ట్ చేయడం జరిగింది. మరి వారిని ఎందుకు అరెస్ట్ చేయాల్సి వచ్చిందనే విషయాలైతే ఈ వీడియోలో గమనిద్దాం. ఫ్రెండ్స్, ఈ వీడియోలోకి వెళ్లే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. అలాగే కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోను లైక్ చేయమని పేర్కొంటున్నాం. మరి వివరాలు గమనిస్తే, కువైట్లో పలు ప్రాంతాల్లో మాదక ద్రవ్యాల మహమ్మారిని ఎదుర్కోవడానికి పునరుద్ధరించిన ప్రయత్నంలో భాగంగా పెద్ద మొత్తంలో మాదక ద్రవ్యాలు మరియు సైకోట్రోపిక్ పదార్థాలను స్వాధీనం చేసుకున్న తరువాత దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో మాదక ద్రవ్యాల నియంత్రణ విభాగం 6 అనుమానితులను అరెస్టు చేసినట్లు కువైట్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. అనుమానితులు అక్రమ మాదక ద్రవ్యాలను కలిగి ఉండటం మరియు పంపిణీ చేయడంలో పాల్గొన్నారని సూచించే ఖచ్చితమైన నిఘా సమాచారం మేరకు అరెస్టులు జరిగాయని మంత్రిత్వ శాఖ ఒక వివరణాత్మక పత్రికా ప్రకటనలో తెలిపింది. నిఘా మరియు పర్యవేక్షణ కోసం ఒక ప్రత్యేక ఫీల్డ్ బృందాన్ని నియమించారు. దీని ఫలితంగా షువేక్ ఇండస్ట్రియల్, సాల్మియా, సల్వా, జహ్రా మరియు తైమాలో వారిని పట్టుకున్నారు. మంత్రిత్వ శాఖ ప్రకారం అధికారులు 3 కిలోగ్రాములు మెంథాఫెటైన్ క్రిస్టల్ మెంత్, 5 కిలోగ్రాములు 5.1 కిలోగ్రాములు గంజాయి, 115 గ్రాముల హాసీసు, 6 గ్రాముల కొకైన్ మరియు ట్రమాడోల్, జనాక్స్, లిరికా మరియు ఇతర నియంత్రిత పదార్థాలతో సహా వివిధ సైకోట్రోపిక్ మాత్రలు 6200 గుళికలను స్వాధీనం చేసుకున్నారు. జప్తు చేయబడిన ఇతర వస్తువులలో హాసీస్ ద్రవంతో నిండిన 100 ఎలక్ట్రానిక్ సీసా హెడ్లు, 4 సున్నితమైన స్కేళ్లు మరియు ప్యాకేజ్ కోసం ఉపయోగించే ఖాళీ సైరనాలు బ్యాగులు ఉన్నాయి. అయితే ప్రాథమిక విచారణలో 6 అనుమానితులు అక్రమ రవాణా మరియు వ్యక్తిగత ఉపయోగం కోసం ఈ పదార్థాలను కలిగి ఉన్నారని అంగీకరించారు. తదుపరి చట్టపరమైన చర్యల కోసం స్వాధీనం చేసుకున్న పదార్థాలతో పాటు వాటిని సమర్థ దర్యాప్తు అధికారులకు అప్పగించారు. డీలర్లు మరియు అక్రమ రవాణాదారులను లక్ష్యంగా చేసుకుని భద్రతా కార్యకలాపాలు కొనసాగుతున్నాయని నొక్కి చెబుతూ అన్ని రకాల మాదక ద్రవ్యాలను ఎదుర్కోవడానికి అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ తన దృఢమైన మరియు అంచనమైన నిబద్ధతను పునరుద్ఘాటించింది. ఈ చర్యలు సమాజానికి రక్షించడం, ప్రజా భద్రత మరియు స్థిరత్వాన్ని కాపాడడం మరియు దేశ యువతను బెదిరించే విష పదార్థాల నుండి ఉచిత సురక్షితమైన వాతావరణాన్ని నిర్వహించడం లక్ష్యంగా పెట్టుకున్నాయని పేర్కొంది. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ మత్తు పదార్థాల విషయంలో అయితే వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసినట్లు మనకి ఇక్కడ అర్థమవుతా ఉంది. కాబట్టి మన తెలుగు వారందరూ కూడాను, మీ ఫ్రెండ్స్ అందరూ కూడాను కొంచెం జాగ్రత్తగా ఉండాలని మన ఛానల్ ద్వారా కూడా మీ అందరికి కూడా తెలియజేస్తున్నాం. ఓకే ఫ్రెండ్స్, బై, టేక్ కేర్. మరొక వీడియోలో మరిన్ని విషయాలతో మళ్ళీ కలుద్దాం. Don't forget to subscribe, like, share. Thanks for watching.